అండి? ఏమి ఇష్టం? పశువులు అంటే ఇష్టం. ఎప్పుడు తాగినట్టే కనిపిస్తాడు జీవన్ అన్న, అసలు తాగలేదు చూడండి ఒకసారి. ఎప్పుడు తాగే ఉంటాడు స్క్రిప్ట్ లో. ఇదేం కర్మరా స్వామి, ఇంట్లో వాళ్ళు తాగుతారు, టీవీలో వాళ్ళు తాగుతారు. కొమరవన్న ఒక్క 2 నిమిషాలు నేను ఒకటే చెప్తున్నాను అబ్బాయి, ఇక్కడ ఉన్న ఈ 5,000 మందికి కొమరవన్న ఏం మాట్లాడాడో కరెక్ట్ గా చెప్పగలిగితే 100 రూపాయలు ఇస్తా. ఓకేనా? తెలంగాణ యాసలో మాట్లాడతాడు. అందరూ అబ్బాయి ఫోన్లే రికార్డ్ చేసి వినిపించేది, ఆడద కూడా వినిపించింది అబ్బాయి. అర్థమైందా? ఫోన్లన్నీ కిందకు దించి మా కొమరవన్న ఏమి చెప్తాడో తెలంగాణ యాసలో ఒరి అబ్బాయి ఒరి అబ్బాయి ఒరి అబ్బాయి అంటాడు. అది మాత్రం విని అదే కరెక్ట్ గా చెప్పగలిగితే ఎవరు బాగా చెప్తాం, మేము పిలిచి స్టేజ్ మీద ఆయన ఏం చెప్పాడో అడుగుతాం. అర్థమైందా? ఒక్క నిమిషం. నన్ను చెప్పని అండి. కొమరం నువ్వు గ్యాప్ ఇస్తే గ్యాప్ తీసుకోవడానికి ఎవరనుకుంటున్నావు? ఒంగోలుకి జాగ్రత్త. నువ్వు కనిపించేసి వాళ్ళు కనిపించేసి ఏంటి ఒంగోలు గిత్తలతో పెట్టుకుంటే గిత్తల గిత్త తొక్కేస్తారు. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. అవునా? లేదు, మీరు అలాంటి ప్రేమ, అభిమానం, అనురాగం నిండుగా ఉంది మీలో. ఇక్కడ కనిపించే పిల్లలు అవో ఏమైనా అక్క చెల్లారా వస్తలేరేమరా? అగో ఈడున్న వాళ్ళంతా మనుషులు కానీ మీరు మనుషులు గారా? ఏమిందమ్మా చెట్ల మీద కోతులేకి నా తెచ్చిండ్రు? దిగుంది ఇగో వీళ్ళు చూడు ఎంత ముత్తుకుంటారు. బిల్డింగ్ల మీద ఎక్కి చూస్తుంటారు అమ్మా. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేచి పాలు తింటాం. చిన్నలకు పెద్దలకు పాలు వేయడం మాకెంతో సంతోషం. రోజుకు 2 సార్లు ఎండుగడ్డి, పచ్చిగడ్డి, తెలగపిండి, మొక్కజొన్న పిండి, తౌడు పెడుతుంటాం. అప్పుడప్పుడు నీళ్లు కూడా పెడతాం. మా ఇంటికి యజమానురాలు నేనే. ఎందుకంటే మా ఇంట్లో అందరు నా మాటే ఇస్తారు. అన్న ఈ జోస్ అయితే నేను కాలేజ్ చేయలేదు. మా అయ్యకు డబ్బులు లేక 10th కొడుక పని చేస్తే చెయ్యి, లేకుంటే వదిలేయి బర్రకాడు ఉండన్నాడు. బర్రకాడు ఉండిపోయినా మీ ఇంత లగ్జరీ లైఫ్ అసలు మీది. మీరు మంచిగా చదువుకొని ఒక్కరోజు భయ్యా, మీరు ఒక్కరోజు ఒక్క ఐస్ క్రీము, పిజ్జాలు, బర్గర్లు ఏదో అనుకోండి, ఒక్కరోజు కనీసం ఈ కాలేజీలో చదివే పిల్లలు 200 కంపల్సరీ ఖర్చు పెడతారు. ఒక్కరోజు ఇంటర్నెట్ చార్జెస్ అండి, ఒక్కరోజు మనం చార్జెస్. ఆ ఒక్కరోజు మనది కాదు అనుకుంటే 50 మంది పిల్లలు కాదు 100 మంది పిల్లలు చదువుకునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతారు మీరు. ఇగో చెల్లె, అక్క, ఓమ్మ, ఇగో మీకు వినబడుతున్నదా లేదా బిడ్డ? మంచిగా రంగురంగుల పంజాబ్ డ్రెస్సులు వేసుకున్నారు. మంచిగా ముద్దుగుంటారా, చందమామలు ఉండర్రా. నేను ఇప్పటిదాకా గట్లకెళ్ళి వస్తున్నా. ఏమందంగా ఉంటారే పిల్లలు, ఏమందంగా ఉంటారే. నేను కాలేజీకి పోతే కాలేజీలో మందంగా ఉంటారు అనుకున్నా కానీ అందంగా ఉంటారు అనుకోలే బిడ్డ. బిడ్డ అందం అంటే మీదే, చదువు అంటే మీదే. మీరు గిడికి దిగి వచ్చినుంటే మొగోళ్ళతో సమానంగా ఉంటున్నారు. కానీ నాకు తెలిసి వాళ్ళు ఏమనుకున్నారు అంటే అన్నిట్లో ఆడోళ్ళు పైన ఉండాలి అంటారు కదా, అది కాదు పైన ఎక్కిర్రు కదా. అదిగా మీరు ఎంత పైన ఉన్నా మొగోడిని తన వంగి తాళి కట్టించుకోవాల్సిందే. హలో, ఆడది వంగి తాళి కట్టించుకుంటుంది, మొగోడు కాళ్ళు ఎక్కడికి వచ్చి మెట్టలు పెడతాడు. కాళ్ళు దొక్కి కాళ్ళకు మెట్టెలు పెడతాడు, కానీ వంగి తాళి పెడతాడు. తర్వాత కాళ్ళు కూడా దొక్కుతాడు. ఇంక తెలియదు. పెళ్లి కాలేదు, నాకు పెళ్లి అయింది కాబట్టి నాకు అన్ని తెలుసు. అన్నా
ఇక ఈడున్న పోరగాళ్ళు ఎవరైనా మా పిల్లలను ఎవరు చేసుకుంటారు అంటే రండి. ఇక ఇద్దరు ఇక 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 ఒకటోసారి ఎవర్రా ఒరే ఒరే అల్లాడాడో గుండోడు ఉన్నాడు, లేపండి రండి. లేపు లేపు గుండోడు లేపు. సీను గారు, నేను పవర్ ని తట్టుకోగలను కానీ ఇలాంటి పవర్ స్టేషన్ ని తట్టుకోలేనండి. అమ్మా ఒక ఆయనంట వెనకటికి పరిశాత దాకా మంగళవారం అన్నాడంట. ఏంటి బిడ్డ, ఇక నీ సంకలకు లేరు ఈ మొగళ్ళంతా. నీవు 10 మంది మొగలను చేసుకోవచ్చే, ఏమనుకుంటున్నావు? ఇక ఈ పిల్లకి శాత కాదురా, పోరి పొట్టి ఉండదు, శాత కాదు, శాత కాదు. ఇక దీన్ని చేసుకొని 50 లక్షల కట్నం ఇస్తా. ఎవరు చేసుకోరా నాయన? ఇక దీన్ని చేసుకుంటా, పన్ను మీద పన్ను ఉండదు. ఆయన కొమరం గారు, ఒక్క నిమిషం. శ్రీధర్ అన్న ఒక పాటకి డాన్స్ చేయమని అడిగాడు. మిమ్మల్ని నవ్వించడానికి మెగాస్టార్ చిరంజీవి కాకపోయినా మా జబర్దస్త్ చిరంజీవి జీవన్ అన్న ఒక్క 2 డైలాగులు మీకోసం వేసిన తర్వాత మన చైర్మన్ గారు శ్రీధర్ గారు పవన్ తో డాన్స్ వేస్తాడు ఇప్పుడు. ఏ కుక్క, ఏ కుక్క, ఏ కుక్క. థ్యాంక్ యూ. సో మరొకసారి అందరికి హాయ్. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు చూడదు ఇక్కడ, అర్థమైంది. ఇద్దరు బ్యూటిఫుల్ ఏంజల్స్. కానీ నేను ఒక టెక్నిక్, నన్ను చూడాలంటే ఒకటి చేస్తా. శ్రీధర్ సార్ ఒకసారి రండి. ఇప్పుడు చూస్తారు సార్. ముందు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంత మంచి మీ అమూల్యమైన టైంని మాకు స్పెండ్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ శ్రీధర్ సార్కి. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. సూపర్. ఎందుకంటే మాకెక్కడ టైం ఉంటుంది సార్, మేము ఎక్కడ వస్తామని ప్రిన్సిపల్ చాలా మంది ఉన్నారు. కానీ మేము వస్తాం అనగానే, ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం అనగానే మా సీనన్నకు తోడుగా నేనున్నా అని చెప్పి శ్రీధర్ సార్ ఉన్నాడు. చాలా హ్యాపీ. డెఫినెట్ గా ఫిబ్రవరి 4th రోజు సూపర్ హిట్ అన్న ప్రోగ్రామ్. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీ తోడుగా వీళ్ళందరూ ఉన్నారు. వస్తున్నారా? రారా, మాకేం సంబంధం లేదు. నేరాలు కూరలు చూసినట్టు చూస్తున్నారు. మీరు రారా? సరే ఓకే. ఆహా, ఆ అమ్మాయి రానట్లేదు, వీళ్ళిద్దరు వస్తే వస్తా అంటుంది. సరే ఓకే. సో మీరు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ రోజు కూడా ఎంజాయ్ చేయండి. మేమైతే ఏదైతే అనుకున్నామో ఆ కార్యక్రమం అనాథ పిల్లల కోసం, మీలాగా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేగా చూడండి. సో అందరూ ఒక్క 200 300 మనకి కాదనుకుంటే ఆ రోజు మీరు అందరూ సేవ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఇంత దూరం నన్ను మా అందరిని పిలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వినోద్ పవన్ తప్ప ఎవరు చూసేటట్లు లేరు, నాకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పవన్ కి ఇష్టమైన సాంగ్, మరో పవర్ స్టార్ ని పైకి రాగే సాంగ్. పవన్ కి ఇష్టమైన సాంగ్, మరో పవర్ స్టార్ ని పైకి లాగే సాంగ్. మీరు రావాలి, ఇక్కడ ఆడాలి.